సందేశాలు ఇస్తున్నారు. ఒకటి మూడు ఈ సినిమా వీడియో మన వారసుడు ఒక అద్భుతమైనటువంటి 3 సామాజిక అంశాలు. ఒకటి, యువత పాడవకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రి ఈ సినిమా చూడాలి. తల్లిదండ్రులకి పెంపకం ఏంటనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. మరొక విషయం ఏమిటంటే యువత డ్రగ్స్ అలవాటైతే ఎలా పాడైపోతారో వాడు తెలుసు కాబట్టి యువత చూడాలి. మరొక విషయం, మేనరికం పెళ్లిళ్ళ మీద ఎక్కువ పెట్టినటువంటి ఒక విమర్శనాస్త్రం, వాటి వల్ల వచ్చే అనర్థాలని ఈ చిత్రంలో నెక్స్ట్ సెకండ్ హాఫ్లో చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రెండవసారి చూస్తున్నారు కాబట్టి సినిమా. దీంట్లో ఉన్నటువంటి మరొక విచిత్రాంశం ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం దేశానికి అనర్థదాయకం. రైతుల ఆత్మహత్యలు ఆపాలి అంటే ఈ సినిమాని జాగ్రత్తగా చూసుకొని మనం కాపాడుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ వీడియో మన వారసుడు 24 క్రాఫ్ట్స్లో సంగీతం చాలా బాగుంది, మ్యూజిక్ పాటలు బాగా ఉన్నాయి, లిరిక్స్ బాగా రాశారు, కథ మాటలు స్క్రీన్ ప్లే కొరియోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్లు ఇద్దరు కూడా బాగా చేశారు. ప్రతి అంశాన్ని కూడా చక్కగా సామాజిక అంశాలు దృష్టితో ఉంది. వినోదం మేళవిడితో సామాజిక అంశాలను మేళవించి తీసిన చక్కటి సినిమా వీడియో మన వారసుడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన మహాపురుషుడు ఎవరంటే డాక్టర్ దాసరి నారాయణరావు గారు. ఆనాడు తాత మనవడితో మొదలుపెట్టి 73లో ఎలా చరిత్ర సృష్టించాడో ఈ యొక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉప్పు రమేష్ కాబోయే తరాలకు మరో దాసరి నారాయణరావు కావాలని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ ద ఫిల్మ్ ఆఫ్ సింగిల్ థియేటర్స్. ఇవాళ సమాజంలో మార్పు వచ్చేసింది. పెద్ద థియేటర్లకు వెళ్ళటంలా, ఎందుకంటే టికెట్ ఖర్చు కంటే పాప్కార్న్ ఖర్చు ఎక్కువ. అందువల్ల అక్కడికి పోకుండా చాలా మంది సింగిల్ థియేటర్లోకి వస్తున్నారు. నిన్న కూడా టీవీలో ఇదే విశేషం జరిగింది. పెద్ద ఐమాక్స్ థియేటర్లు మేము సినిమా చూడాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. అందువల్ల సింగిల్ థియేటర్లకు సామాన్యులు అందుబాటులో ఉన్నాయి. నిన్ననే టీవీలో విశేషం జరిగింది. దానికి అర్థం పట్టినట్టుగా ఈ సింగిల్ థియేటర్కి సినిమా జనం బాగా వచ్చారు, పబ్లిక్ బాగా వచ్చారు, ప్రేక్షకులు. బాగుందన్న, నచ్చిందంటే రైతుల గురించి, వ్యవసాయం ఇప్పుడు వచ్చి జనరేషన్ గురించి బాగా మంచిగా చెప్పారు. మంచిగా థ్యాంక్ యూ. సినిమా బాగుంటుంది అంటే బాగున్నది సినిమా. మొత్తం ఊరు పల్లెటూరు లెక్క మంచిగా చేసిండు సార్, మంచిగా చేసిండు. ఓకే, బాగా చేసిండు. యాక్టింగ్ కూడా బాగా చేసిండు సార్. సినిమా చాలా బాగుంది సార్. సినిమా బాగుంది. రైతుల గురించి పెట్టాడు. చాలా పల్లెటూరుకి వెళ్ళి తీశాడు. చాలా బాగుంది, చూడాల్సిన సినిమా. స్టోరీ తాత మనవలది బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బాగుంది, రైతుల గురించి, యూత్ ఖరాబ్ అవ్వకుండా మంచిగా వచ్చింది. మాకైతే బాగా నచ్చింది. మంచి మెసేజ్ ఉన్న సినిమానే, బాగుంది, చాలా బాగుంది. రైతులకి, యువతకి మంచి మెసేజ్ ఇచ్చింది సార్. ఇప్పుడున్న యువతకి మంచి మెసేజ్ ఇచ్చింది. చాలా మంచి యువతకి డ్రగ్స్, వాటి సంబంధించిన మందు సంబంధించిన దాని గురించి మంచి మెసేజ్ ఇచ్చింది. బాగుందండి సినిమా. హీరో గారి యాక్టింగ్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్. ఇది సమాజంలో జరిగేదంతా సినిమాలో చూపించాడు, బాగుందండి. బాగా అయితే ఉంది సార్ సినిమా. అయితే సూపర్ మెసేజ్, చాలా సూపర్ ఉంది సినిమా, మాకు నచ్చింది. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవంతిక. వీడే మన వారసుడు మూవీలో నా పాత్ర ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్. సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ స్పెషల్లీ ఆడియన్స్తో కలిసి చూడడం అంటే నాకు చాలా హ్యాపీ. అందుకే ఏ మూవీ రిలీజ్ అయినా కూడా నేను ఆడియన్స్తో కలిసి చూస్తుంటాను. అండ్ మా మూవీని చూడండి. చిన్న సినిమాని చిన్న చూపు చూడకుండా కంటెంట్ చాలా మంచిగా ఉంది, స్టోరీ బాగుంది. అండ్ ట్రెండింగ్ ఇప్పుడు జనరేషన్లో యూత్ ఎలా చెడిపోతున్నారు, సో దాని మీద కంటెంట్ స్టోరీ ఉంది. తప్పకుండా చూడండి. జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. పల్లెటూరు గురించి సినిమా చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. కుటుంబ కథా చిత్రం చాలా బాగుంది. రైతుల గురించి, చిన్నపిల్లల గురించి అంతా బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ ఇట్లా చాలా బాగా చేశారు. ఓకే, బాగుందండి. మంచి మెసేజ్ ఇచ్చారు యూత్కి కానీ చిన్నపిల్లలకి కానీ అందరికీ. చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. కంటెంట్ అందరికి మంచి మెసేజ్ ఇచ్చారండి. ఇప్పుడు యూత్లో అంటే జరిగేది ఎట్లున్నాయని, ఎట్లా ఎదుర్కోవాలి, ప్రాబ్లమ్స్ ఎట్లుంటున్నాయని మంచిగా చేశారు. మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డైరెక్ట్ చేసిన డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసరు, ఇంకా కథ మాటలు తనవే ఉన్నాయి. బాగుంది సినిమా మాత్రం. మనం చాలా మంచిగా చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. ఈ కాలంలో అబ్బాయిలు ఎలా చెడిపోతున్నారో డ్రగ్స్ తీసుకొని, గంజాయి అండ్ సంథింగ్ వగేరా ఉంటాయి కదా, దానివల్ల
మనకి ఈ మూవీని నీట్గా చూపించారు హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఇంకొకటి ఏంటంటే రైతుల గురించి ఉంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, కొన్ని సందర్భాల్లో వర్షాలు పడకుండా ఇబ్బందులు పడడం, అప్పులు తీసుకోవడం, పురుగుల మంచం, ఇవన్నీ ఉన్నాయి మూవీలో. చాలా మెసేజ్ ఉంటుంది సినిమాలో, అందరు వచ్చి చూడాలి. మూవీ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. అందరు చూడాల్సిన సినిమా, తప్పకుండా అందరు చూడండి. అందరు చూసి సినిమాని మంచిగా హిట్ చేయండి అని కోరుకుంటున్నాను. హీరోయిన్ బాగా యాక్టింగ్ చేశారు. ఫస్ట్ హీరోయిన్ కానీ, సెకండ్ హీరోయిన్ కానీ, హీరో కానీ అందరు మంచిగా యాక్టింగ్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న మూవీ, చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చూడొచ్చు మనం సమాజం ఎట్లుందో, పిల్లలు ఎట్లా చెడిపోతున్నారో, ఏమవుతుందో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఈ గంజాయిల గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడిన వీట ఇందులో ఈ మూవీలో చెయ్యొద్దు అని ఉంది. ఒక థాట్ అవుతుంది, అది మనకు చూపించారు మూవీలో. ఇది అందరు చూడాల్సిన మూవీ, తప్పకుండా చూడండి. చూసి ఇలాంటి వాళ్ళని గిట్ట ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు మహేష్ బాబు, చిరంజీవి వీళ్ళనే కాదు, వీళ్ళు పెద్ద హీరోలే, సార్లే. కానీ ఇలాంటి వాళ్ళని గిట్ట ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో రావడానికి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హిట్ అండి. దీంట్లో నేటి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఇతివృత్తంగా తీసుకొని ఈయన చాలా చక్కగా ఆవిష్కరించారు. కొత్తవాడైనప్పటికి కూడా చాలా చక్కగా వచ్చిందండి. మేనరికాలు, తర్వాత డ్రగ్స్, అటు తర్వాత రైతులు, ఇలాంటి ఇతివృత్తం తీసుకొని ఈయన మొదటిసారిగా సమాజానికి ఏదో ఒకటి చెప్దామని ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఇది సూపర్ హిట్గా మొదటిసారి తీసినప్పటికీ కూడా ఇందులో నటీనటులు చాలా చక్కగా నటించి సమాజానికి మంచి మెసేజ్ అందించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ముదావహం. తప్పనిసరిగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ప్రేక్షకుల్లోకి బాగా వెళ్తుంది, సమాజంలోకి బాగా వెళ్తుంది అని మనము ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. దీంట్లో పాటలు కానీ, ఫైట్లు కానీ, అటు తర్వాత మెసేజ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్, చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ కూడా తప్పనిసరిగా చూసి ఆనందించవలసిన సినిమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసి నేను చాలా ఆనందపడ్డాను, ఆలోచించాను. అట్లాగే సమాజానికి నా ద్వారా ఈ సినిమాని ఆదరించి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సినిమా బాగుంది. సినిమాలో నవరసాలు ఉన్నాయి. ఏడుపు, దుఃఖము అనేది బాగా ఉంది. మేనరికము, ఆ తర్వాత డ్రగ్స్, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు దర్శకులు. చాలా మంచి చిత్రము. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి సినిమాల్లో ఇట్లాంటివన్నీ చూపించట్లేదు. ఎంతసేపు వాళ్ళు తాగి లేదంటే రౌడీజం అలా చూపిస్తున్నారు. దానికంటే ఇప్పుడు ఈ సినిమా అయితే చాలా బాగుంది. ప్రేక్షకులు ఆనందిస్తారు, బాధపడతారు, ఏడుస్తారు. ఇట్లాంటి కొత్త తరం స్టోరీలను, అంటే పాత స్టోరీనే కాకపోతే అన్నీ మిక్స్ చేశారు. మేనరికాలు, ఆ తర్వాత డ్రగ్స్ ఒకటి. డ్రగ్స్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక పేద రైతు తన కొడుకుని ఒక డాక్టర్ని చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతూ పట్టణానికి వచ్చి పట్టణంలో ఉన్నటువంటి డ్రగ్స్ బాధితుల నుండి మిగతా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి, తల్లిదండ్రులకి మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. వీడే మన వారసుడు సినిమా ఇప్పుడే చూశాను. సినిమా ఉప్పు రమేష్ గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరోగా చేసిన ఈ సినిమా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నవరసాలు ఉన్నాయి. ఒక్క సినిమాలో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో పోల్చి చూస్తే చాలా సబ్జెక్టులలో మంచి మెసేజ్లు ఉన్నాయి. అంటే యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా డ్రగ్స్, రైతులకు, సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా రైతులు వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఎందుకు, ఎక్కడ సమస్య వస్తుంది అనేది రైతుల గురించి, ఇటు యువతకు ఆలోచన రేకెత్తిచ్చే విధంగా, అంటే అన్ని వర్గాల వారికి నచ్చే సినిమా అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే విలనిజం వాళ్ళకి అవార్డులు వస్తుంటాయి,
వాళ్ళే ఉత్తమ హీరోలు, వారే అట్లా కాదు. ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలకు అవార్డులు ఇవ్వాలి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పోరాడుతున్నాయి, వాటికి మద్దతుగా ఉండే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలకు రాష్ట్ర అవార్డులు, జాతీయ అవార్డులు ఇవ్వాలి. ఇలాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా, ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమాలో కథపరంగా చూసుకున్న స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఫైటింగ్ సీన్లు కూడా బాగా వచ్చాయి, యువతకు నచ్చే విధంగా. తర్వాత పాటలు, యాక్టింగ్ అందరూ బాగా చేశారు. కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా అందరూ యాక్టర్స్ అంతా బాగా చేశారు. ఈ సినిమా కథ కూడా ఇంకా కూడా ఉంటే బాగుంటుంది అనిపించే విధంగా కూడా ముగించారు. సినిమా కూడా క్లైమాక్స్ కూడా బాగుంది. సినిమాకు పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ గారికి విన్నపం, కుదిరితే పార్ట్ 2 కూడా తీయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వీడే మన వారసుడు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మేము హాల్ దగ్గర ఉన్నాం, సూపర్ థియేటర్ అయితే బాలాపూర్ ఏరియాలో ఉన్నాం మేమంతాను. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో, లిరిక్ రైటరు, మాటల రచయిత అన్నీ కూడా రమేష్ ఉప్పు నా పక్కనే ఉన్నాడు. ఈయన హీరో. మీ అందరూ ఆశీర్వదించాలి. ఇది మొట్టమొదటి సినిమా అతనికి. చెప్పాలంటే అతని చదువు లేకోకుండా ఒక తాపి మేస్త్రిగా ఉండి కూడా ఈ సినిమా తీయటం. సినిమా ప్రతి వాళ్ళు తీస్తారు, కానీ సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. అటువంటిది 4 నెలల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరూ ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే ఇది మంచి కుటుంబ కథా చిత్రం. దీంట్లో అన్ని సందేశాలు ఉన్నాయి, చాలా 3-4 సందేశాలు ఉన్నాయి. రైతులు చూడవలసిన సినిమా, స్టూడెంట్స్ చూడవలసిన సినిమా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సినిమాని తప్పకుండా చూసి మీరు హాల్కి వచ్చి చూసి 100 రూపాయల కోసం చూసుకోవద్దండి. పైరసీ వసకదారు 4 రోజుల్లో ఓటీటీలో చూద్దాం అనుకోకూడదు. తప్పకుండా హాల్కి వచ్చి మీరు సినిమా చూస్తే మళ్ళీ మరికొన్ని సినిమాలు, సందేశాత్మక సినిమాలు అతను తీస్తాడు. అలాగే మీ విధంగా టికెట్ కొని కానీ సినిమా చూస్తే రేపు పొద్దున కొన్ని 100 ఫ్యామిలీస్ మీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా హాల్కి వచ్చి తప్పకుండా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనసారా కోరుకుంటూ, ఈ సినిమాలో హీరో ఫాదర్గా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉందండి. దీంట్లో మంచి పాటలు, సంగీతం అద్భుతంగా ఉంది. 3 పాటలు చాలా బాగున్నాయి. ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది బ్రహ్మాండం, కుర్రవాళ్ళు సరిపడగా. కుర్రవాళ్ళు అందరూ చూడవలసిన సినిమా అది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా రమేష్ ఉప్పుకి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లావణ్య హీరోయిన్గా, ఇంకొక అమ్మాయి శర్వాణి అని నెల్లూరు అమ్మాయి రాలేకపోయింది. వీళ్ళిద్దరు కూడా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దాంట్లో నటించిన నటీనటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఇంత గొప్ప సినిమా తీసిన ఉప్పు రమేష్కి నీకు అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సమ్మెట గాంధీ నటుడు. థ్యాంక్ యూ. ఈ రోజు అనగా జూలై 18 మా వీడే మన వారసుడు సినిమా రిలీజ్ అయిందండి. ఇప్పుడు మేము సూపర్ డిలక్స్ ఇక్కడ సూపర్ థియేటర్ బాలాపూర్లో ఉన్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది క్రౌడ్ వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంతమంది వచ్చి ఇంత సపోర్ట్ చేశారు. సో ఇక్కడున్న వాళ్ళే ఇక్కడ వచ్చి సపోర్ట్ చేశారంటే మీరు కూడా దయచేసి మా సినిమా చూడండి. మంచి మెసేజ్ ఉంది, మీ అందరికీ నచ్చుతుంది. 18న అంటే ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి రేపు ఎంచక్క శనివారం, ఆదివారం మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి ఒక 2-2.5 గంటలు మా కోసం టైం స్పెండ్ చేసి ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా నా సినిమా కాదు, మనందరి సినిమా. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఎంత కష్టపడుతున్నారో, స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలై ఎలా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, తల్లిదండ్రులు ఎంత బాధకి గురవుతున్నారో ఈ సినిమాలో చూపించాను. ముఖ్యంగా రైతులంటే మన దేశానికే వెన్నెముకలు. ఆ రైతులు పండించే పంటల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు, కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, ఏసీల కింద కూర్చొని వాళ్ళు రైతులదేముందని చిన్న చూపు చూస్తున్నారు. ఆ రైతులు లేకపోతే మనము లేము. మన దేశంలో మనకి తిండి కావాలన్నా ఏది కావాలన్నా రైతులే. ఆ రైతులను కూడా ముఖ్య పాత్రధారులుగా ఈ సినిమాలో చూపించాను. తర్వాత ప్రతి మెసేజ్ ఉంది ఈ సినిమాలో నేను చెప్పేదానికంటే మీరు సినిమా చూసి మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండి, ఈ సినిమా మన సినిమా. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూడటం కాదు. 1000 రూపాయలు 500 పెట్టి, ఇది మన సినిమా, చిన్న సినిమా. ఒక 100 రూపాయలు పెట్టి, ఒక 50 రూపాయలు పెట్టి టికెట్ కొనండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పి 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి టికెట్ కొనండి. ప్రతి ఒక్కరు చూడాలి.
దయచేసి ప్రేక్షక దేవుళ్ళు నాకు ఆదరించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే లావణ్య రెడ్డి గారు, ఇంకొక అమ్మాయి ఉంది శర్వాణి మోహన్, బ్రహ్మాండంగా చేశారు. మెయిన్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి, చాలా సూపర్గా చేసింది. కాబట్టి మీ అందరి ఆదరణ మాకు కావాలి. ప్రేక్షక దేవుళ్ళు మరీ కోరుకుంటున్నాను. ఈ సినిమా థియేటర్కి వచ్చి ఏదో టీవీలలో వస్తుంది, ఇంకొక 10 రోజులు ఆగి చూద్దాము, లేకపోతే నెల రోజులు ఆగి చూద్దామని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. ఇది ప్రతి పేదవాడు చూడాల్సిన సినిమా, ప్రతి పేదవాడి కోసం తీసిన సినిమా. నేను కష్టపడ్డాను, నేను తాపీ మేస్త్రిని పని చేశాను, నా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలని తక్కువ రేటుకి టికెట్లు పెట్టాము, అందరూ చూడాలి. దయచేసి ఫ్రీగా చూద్దాము, ఏదో టీవీలో వస్తే చూద్దామని ఆలోచించొద్దు. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు అందరూ చూడాల్సిన సినిమా. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.